వల్లి పైన కేసు పెట్టిన భద్రావతి. నిజం తెలుసుకొని వల్లిని అరెస్ట్ చేయించిన రామరాజు, వేదవతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొత్తం మీద విశ్వ అయితే పోలీస్ స్టేషన్లో ఎప్పుడున్నాడో భద్రావతి అప్పటి నుంచి అవుట్ ఆఫ్ రేంజ్. ఎలాగైనా విశ్వాన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు నుంచి లాయర్ వచ్చి భద్రావతిని బాగా ఫోర్స్ చేస్తుంటున్నాడు. చూడండి, మీకు లాయర్ రాజు మీద కోపం మీద తీర్చుకోవాలన్నా, పగ తీర్చుకోవాలన్నా ఇదే కరెక్ట్ సమయం. అంటే ఏం మాట్లాడుతున్నానంటే, నాకు తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు మీరు ఎవరో ఒకరు సహాయం చేయండి. ఇంత ఈజీగా అమూల్యని మీరు ట్రాప్ చేయడం చాలా కష్టం అని అంటాడు. మీరేమైనా దగ్గర దాచిపెట్టరా అని లాయర్ గారు అడుగుతారు. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ ఇంటి పెద్ద కోడల్ని డబ్బిచ్చి మహేశ్వ శుభ్రంగా కొనేశాడు అని చెప్తుంది. అందుకే తను మాకు హెల్ప్ చేసిందని చెప్తాడు. అంటే వల్లి, శ్రీవల్లి అన్ని అబద్ధాలు చెప్పి రామరాజు వాళ్ళ మోసం చేసి ఆ ఇంటికి కోడలైంది, రాజు కొడుకుని పెళ్లి చేసుకుంది అని చెప్పి భద్రావతి చెప్పేసరికి లాయర్, ఇంత మంచి పాయింట్ పెట్టుకొని మీరేంటండి అంత సైలెంట్గా ఉంటారు? ఒక దెబ్బతోని 2 పిట్టలు. అటు నుంచి విశ్వ బయటకు వస్తాడు, ఇటు నుంచి రామరాజు కుటుంబం పరుగు పోతుంది, చందు జీవితం నాశనం అయిపోతుంది. ఇన్ని రకాలుగా మీకు మంచి మంచి అవకాశాలు ఉంటే దాని అంతా ఆలోచించి కూర్చుంటారంటది. నాకేం అర్థం కావట్లేదు రాయాలని. ఏం చెప్తున్నారని సేనాపతి అంటారు. అబ్బా సార్, నేను చెప్పేది వినండి. అప్పుడు విశ్వ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అసలు మీకు ఇంత చేయడానికి హెల్ప్ చేశారు అని అంటే వల్లి అని చెప్తాడు. శ్రీవల్లి ఎందుకు హెల్ప్ చేశాడంటే, డబ్బు కావాలన్నారు, ఇచ్చాము. వాళ్ళు కావాలలేదు, వాళ్ళ అవసరాన్ని తెలుసుకొని ఇచ్చారు. కానీ వాళ్ళు తీసుకున్నారు కదా, సో వల్లి అన్నారు మేము ఇచ్చాం, దాని ప్రతిగా హెల్ప్ చేయమని అడిగాం, చేశారు. అమూల్యని నాకు సెట్ చేసి పెట్టి నేను పెళ్లి చేసుకునేలా అప్పటి వరకు కూడా, చివరాఖరి వరకు కూడా ప్రతిదీ తనే చేసి పెట్టింది. మా ఇద్దరి మధ్య రాయబారం నడిపింది. ఆ రోజు తనని కిడ్నాప్ చేయడానికి కూడా తనే తీసుకొచ్చింది అని పాయింట్ టు పాయింట్ విశ్వ చెప్పాడంటే ఖచ్చితంగా ఇందులో శ్రీవల్లి దోషిగా నిలబడుతుంది. అప్పుడేమవుతుంది, శ్రీవల్లిని కూడా అరెస్ట్ చేస్తారు. కిడ్నాప్ చేయడం ఎంత నేరమో కిడ్నాప్ చేయడానికి సహాయం చేయడం అంతకన్నా నేరం అని శ్రీవల్లి ఆ కేసులో ఇరుక్కుంటుంది. అప్పుడు ఇరుక్కున్న తర్వాత శ్రీవల్లి అరెస్ట్ చేయడంతో రామరాజు ఇంటి పరువు పోతుంది. శ్రీవల్లి నిజస్వరం తెలుసుకుని చందు శ్రీవల్లిని వదిలేస్తాడు. చందు ఫ్యామిలీ మ్యారిటల్ లైఫ్ చెడిపోతుంది. అక్కడ రామరాజు 2 దెబ్బలు తగులుతాయి. ఇటు కుటుంబం పరుపోవడంతో పాటు అటు నుంచి ఇలాంటి కోడల్ని పని కట్టుకొని తెచ్చుకున్నా అని రామరాజు ఏడుస్తూ కూర్చుంటాడు. ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇంట్లో ప్రేమ చాలా చక్కగా హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. శ్రీవల్లి లాంటి ప్రేమ పెట్టుంటారు కదా, మీరు ఆలోచించండి అని అంటాడు లాయర్. ఏం పాయింట్లు చెప్పండి లాయర్ అని భద్రావతి అంటుంది. ఏం చేస్తే కరెక్ట్గా ఉంటుందో అదే చెప్పావు, ఇప్పుడు నేను కథ నడుపుతానని భద్రావతి స్టేషన్కి వెళ్తుంది. వెళ్ళి శ్రీవల్లి మీద కేసు పెడుతుంది. ఏమని అంటే, నా మేనల్లుడు విశ్వని అమూల్యని ప్రేమించాలనుకోలేడు, కానీ వాళ్ళకి డబ్బు అవసరమై మా దగ్గరకు వచ్చి డబ్బు అడిగాడు. దాంతోపాటు మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. మీకేమైనా సహాయం అంటే, నాకు రామరాజు మీద కోపంతో అమూల్యని మా ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నాము. కేవలం దాన్ని హింసించి బాధ పెట్టడానికి, మా కోపం తీర్చుకోవడానికి చెప్పాము. అయితే మీరు శ్రీవల్లి వాళ్ళు మీరేం చేసుకుంటే మాకేమిటి, మీరు మాకు ఇచ్చిన డబ్బులకి మేము ఎలా అయినా అమూల్యాన్ని మీ ఇంటికి కోడలుగా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఈ రకంగా విశ్వకి అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నేర్పామని చెప్తుంది. విశ్వ గురించి అమూల్య అయితే ఎప్పుడైతే తెలుసుకొని వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందో అప్పుడైతే విశ్వ అయితే చాలా చక్కగా అమూల్యని తన దగ్గరికి తీసుకురమ్మని శ్రీవల్లికి ఫోన్ చేసి చెప్తే, వల్లి అయితే వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి అమూల్యని తీసుకొని వచ్చి అప్పచెప్తుంది. అప్పుడు విశ్వ అమూల్యని తీసుకెళ్ళిపోయాడు అని క్లియర్ కట్గా భద్రావతి కంప్లైంట్ రాసిస్తుంది. ఇదంతా చూసినటువంటి పోలీసులు, అంటే మీరు అమూల్యని కిడ్నాప్ చేయడానికి శ్రీవల్లి మాకు బాగా హెల్ప్ చేసిందన్నమాట అని అనేసరికి, అవును మాకు శ్రీవల్లే బాగా హెల్ప్ చేసింది
ఈ కిడ్నాప్ ఐడియా కూడా శ్రీవల్లే ఇచ్చింది అని భద్రావతి చెప్తుంది. ఉన్నవి లేనివి కలిపి చెప్తుంది. అప్పుడు ఒక్కసారిగా పోలీసులు ఓకే అండి, ఈ కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్ళి శ్రీవల్లిని అరెస్ట్ చేస్తాం అని చెప్తారు. ఓకే సార్ అని భద్రావతి. అప్పుడు భద్రావతి వస్తురు రామరాజు, నీ ఇంటికి ఎవరు రావరు, వాళ్ళే వస్తున్నారు, నీ ఇంటి పని పడతా, నీ కుటుంబం పరువంతా తీస్తారు అనుకుంటూ భద్రావతి ఉంటుంది. ఇక్కడ శ్రీవల్లి గురించి తెలుసుకున్న వేదవతి అయితే శ్రీవల్లిని ఎలాగైనా సరే కడిగి పడేయాలి, ఇలాంటి పని ఎందుకు చేసిందో తన పలగొట్టి మరీ తెలుసుకోవాలి, నా కూతురు జీవితాన్ని ఎందుకు నాశనం చేసిందో తెలుసుకోవాలి, మా ఆయనకి విషయం మొత్తం చెప్పాలి అని ఆలోచిస్తూ రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటో చెప్పు బుజ్జమ్మ అని రామరాజు అంటాడు. శ్రీవల్లి గురించి అండి. శ్రీవల్లి గురించి మాట్లాడడానికి ఏముంటుంది? శ్రీవల్లి ఏమైనా ముద్ర కోడలాగానే ఏమన్నా? తను చాలా పర్ఫెక్ట్, ఈ కుటుంబానికి కరెక్ట్ కోడలు దొరికిందని అంటాడు. కరెక్ట్ కోడలు దొరికింది అని అనగానే అది అని మనం అనుకుంటే సరిపోదండి. తను కరెక్టో కాదో తన చేతల్ని బట్టి మనం తెలుసుకోవాలి అని అంటే ఏంటి, ఎప్పుడు లేనిది శ్రీవల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని అంటాడు. నేను తప్పుగా మాట్లాడతలేదండి, నేను చెప్తుంది మీరు అర్థం చేసుకోండి. మనం అందరినీ గుడ్డిగా నమ్మేస్తున్నాం. ఒక రకంగా చిన్నోడు పెళ్లి చేసుకున్న ప్రేమ కానీ, నడిపోటు పెళ్లి చేసుకున్న నర్మదా కానీ ఇద్దరు బాగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ కుటుంబం గురించి బాగా ఆలోచిస్తారు అని చెప్పని అంటే అవునా, నీకెప్పుడు వాళ్ళిద్దరే కనపడతారు, కానీ శ్రీవల్లి ఈ కుటుంబానికి ఎందుకు చేస్తుందో మీకు తెలుసా, ఎన్ని రకాలుగా ఆలోచిస్తుందో తెలుసా, ఎప్పుడు ఈ కుటుంబం గురించి ధ్యాసే తప్ప వేరే ఆలోచనే ఉండదు తనకి అని అంటాడు. అని మన భ్రమలో ఉంచాడు అని అంటాడు. ఏం మాట్లాడుతున్నాం బుజ్జమ్మ అని అంటాడు. అవును, మనల్ని భ్రమల్లో ఉంచింది, ఆ భ్రమల్లోనే మనం ఇలా అయిపోతున్నామండి. అసలు నిజం చెప్పాలి అంటే శ్రీవల్లే అని మొదలు పెట్టగానే పోలీసు వ్యాన్ వచ్చి రామరాజు గారు అని ఇంటి దగ్గరికి వస్తారు. ఇక భద్రావతి వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. రామరాజు బయటకు వచ్చి చెప్పండి అని అంటే ఈ ఇంట్లో శ్రీవల్లి అని చెప్పి ఉన్నారా అంటే మా పెద్ద కోడలు అని అండి రామరాజు అంటారు. ఆమె మీద కంప్లైంట్ వచ్చింది అని అంటాడు. కంప్లైంటా నా పెద్ద కోడల మీద అని అనగానే ఏమని వచ్చింది, మీ ఎదురింటి వాళ్ళు ఆ అబ్బాయి మీ అమూల్యని కిడ్నాప్ చేయడానికి అమూల్యని కిడ్నాప్ చేయడానికి శ్రీవల్లే హెల్ప్ చేసిందని చెప్తాడు. తప్పుడు కేసులు పెట్టి నా పెద్ద కోడల్ని రోడ్డుకి ఇడ్చాలని అనుకుంటాడా, మీ బుద్ధులు మారవా అని రామరాజు మాట్లాడుతుంటే అరే రామరాజు, నన్ను అనడం కాదురా, నీ కోడల్ని పిలిచి అది నిజమో కాదో కనుక్కో అని అంటాడు. ఏమే భద్రావతి అని బేలిపించి మాట్లాడావు కానీ ఇప్పుడు చూడు నువ్వు ఎంత గొప్పగా కోడలు తెచ్చుకున్నావో, అన్ని బండారాలు బయటపడతాయి అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకి అప్పుడు భద్రావతి వేదవతి ఈయనకెన్ని చెప్పేలోపు అన్నీ తెలిసిపోయింది. శ్రీవల్లి బయటకు వచ్చి ఏం జరిగింది మామయ్య గారు అండి, మళ్ళీ పోలీసులు వచ్చారు, పదే పోలీసులు వచ్చి మన ఇంటి పరువు తీయడానికి తప్ప ఏమింటికి వచ్చారండి అంటే వేదవతికి చూసి కోపం వచ్చేస్తుంది. అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు, కంప్లైంట్ వచ్చింది నీ మీదంట, నువ్వే అమూల్యని ఆ రోజు తీసుకువెళ్ళి అమూల్యని అప్పచెప్పావంట, ఆ భద్రావతి కేసు పెట్టిందట అని ఒక్కసారిగా గుండె పెట్టుకుంటుంది శ్రీవల్లి. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నా భయపడుతున్నానో అదే జరిగిపోయింది. అయ్యో ఇంకేముంది, అయిపోయింది, నా కాపురం సర్వనాశనం అయిపోయింది. యోసే భద్రావతి, నీ మేళానికి సహాయం చేసినందుకు నాకు కాపురంలో స్విచ్ ఎట్టేసావు కదా అంటూ అయ్యో రామచంద్ర, ఏంటి మామయ్య గారు, నేను ఆ విశ్వ దగ్గరికి అమూల్యని తీసుకెళ్ళానా, నేను అప్పచెప్పానా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా ఎందుకు, మా అమ్మాయిని పిలిచి అడగండి ఎవరు తీసుకెళ్ళి అప్పచెప్పారు, తనే వెళ్ళిందో, అమూల్య అని రామరాజు పిలుస్తాడు. ఆ లోపల నుంచి అమూల్య బయటకు వస్తుంది. అలా వచ్చినటువంటి అమూల్య ఏంటి నాన్న అని అడిగేసరికి ఏమ్మా, వీళ్ళు నిన్ను తీసుకెళ్ళి అప్పించింది శ్రీవల్లి అని చెప్పి అంటున్నారు చారు, నిజమే అని అడుగుతాడు. దాంతో అమూల్య ఆలోచిస్తూ ఉంటే నిజం చెప్పు అని వేదవతి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అంటూ అమూల్య అవును నాన్న,
నిజమే అని అంటుంది. ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నువ్వు అనేది అని అంటే, అవును నాన్న, చందు అన్నయ్య కాపురం ఎక్కడ నాశనం అయిపోతుందని చెప్పేసి ఇన్ని రోజులు ఈ నిజం బయట పెట్టలేదు. ఇప్పుడు ఆ అమ్మే చెప్పేయమే అంటుంది. అమ్మ నిన్న రాత్రే అనుమానం వచ్చి అడిగింది. అప్పుడే అమ్మకి చెప్పాను. ఆ విషయం చెప్పడానికేనండి మీ దగ్గరికి వచ్చాను. ఇదిగే ఈలోపే వీళ్ళు రానే వచ్చారు అనగానే వేదవతి అంటుంది. ఏంటి? ఈ విషయం ముందే చెప్పాలి కదా అమూల్య అని అంటాడు రామరాజు. చెప్పాను కదా అన్నయ్య, చందు అన్నయ్య జీవితం గురించి ఆలోచించి నేను చెప్పలేకపోయాను అని. కానీ అమ్మ నిజం తెలుసుకొని నన్ను నిలదీసింది అని అనేసరికి దాంతో రామరాజు, ఏంటమ్మా శ్రీవల్లి ఇదంతా అంటే, మామయ్య గారండి అది అది అంటే ఏం జరిగిందంటే అంటూ ఉంటే, మీరు ఈ వివరాలు అన్నీ కావాలంటే మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడుకోండి. కిడ్నాప్ కేసు తనకి ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి తనని అరెస్ట్ చేయవలసి వస్తుంది అని అంటాడు. ఎస్ఐకి చెప్పి ఎస్ఐ శ్రీవల్లిని పెక్కించుకోబోతుండగా ఇక చందు వచ్చి ఒక నిమిషం ఎస్ఐ గారు అంటూ శ్రీవల్లి ముందు నిల్చొని ఇదంతా నిజమా అని అడుగుతాడు. అంటే నిజమా అంటే ఏం జరిగిందో నేను చెప్పడానికి అవకాశం లేదు అంటూ, నిజమా కాదా చెప్పు, ఏం మాట్లాడకు అని అంటాడు. దాంతో నిజమే అంటుంది. చందు ఒకసారి చెప్ప పల్లె కొడతాడు. తీసుకెళ్ళి ఎస్ఐ గారు అని చెప్పేస్తాడు. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటేనే భద్రావతి అది తప్పు మన ఇంట్లో పట్టుకొని ఎదుటి వాళ్ళు కొంటే ఎట్లా మా దగ్గరకు వచ్చి డబ్బులు కావాలని అడుక్కుంటే వాళ్ళ దగ్గర చేతుల్లో డబ్బులు పెట్టి మీ ఇంటి కూతురు మా ఇంటి కోడలు చేయమని పురమాయించి దానికి ఒప్పుకొని పని కట్టుకొని అమూల్యాన్ని మా ఇంటి కోడలు చేయడానికి ఏమేమి చేయొచ్చో అవన్నీ చేసేసింది అని చెప్తూ ఉంటే ఇక దాంతో ఒకసారిగా రామరాజుకు కోపం వస్తుంది. ఏంటి చందు ఇదంతా, నాకేం ఇదంతా అర్థం కావట్లేదురా, నాకు అర్థం కావట్లేదు నాన్న అని చందు అంటాడు. అప్పుడు నర్మద ప్రేమ వస్తారు. మీకు అన్ని విషయాలు మేము వివరంగా చెప్తాం అని అంటే, ఏంటమ్మా ఏ విషయాలు అంటాడు రామరాజు. మనం మొదటి నుంచే మోసపోయాం మామయ్య గారు. మోసపోవడం ఏంటి అనగానే, ఈ సంబంధం మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు నాకు తెలియదు, నాకైతే తెలియదు. ముఖ్యంగా తీసుకొచ్చిన వాళ్ళు మనకు అబద్ధాలు చెప్పారు. దాంతోపాటు వీళ్ళు కూడా అమూల్య వాళ్ళు కూడా శ్రీవల్లి వాళ్ళు కూడా చాలా అబద్ధాలు, వాళ్ళకి ఏం లేకపోయినా ఉన్నాయని చెప్పారు. వాళ్ళ జీవితంలో ఏవేవైతే అబద్ధాలుగా ఉన్నాయో అవన్నీ మనకు నిజాలుగా చూపించారు. వాళ్ళు మనకు చూపించిన ఇల్లు అబద్ధం, బిజినెస్ చూపించిన అబద్ధం, అన్ని విషయాలు కూడా నర్మద కూర్చోబెట్టి నర్మదకి వివరంగా చెప్తుంది. ఇక ప్రేమ అయితే మా అమ్మయ్య ఇన్ని రకాలుగా మోసం చేసింది చాలదని చెప్పి ఇంకా మా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రకంగా అమూల్య జీవితాన్ని నాశనం చేశారు అని చెప్తుంది. ఎన్ని తెలిసినప్పుడు ఎందుకు చెప్పలేదని అంటారు. కేవలం చందుబావ కాపురం గురించి ఆలోచించాం. వాళ్ళక్క ఆడపిల్ల తన జీవితం ఏడ నాశనం అయిపోతుందో అని చెప్పి ఆలోచించాం. ఈ రకంగా ఇన్ని రకాలుగా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది. ఇటు నుంచి ప్రేమ నర్మద చెప్తూ ఉంటారు. కథ అంతా విన్నటువంటి రామరాజుకి కోపం తెంచుకుంటుంది. ఈలోపే వస్తారు భాగ్యం, ఆనందరావు. వాళ్ళిద్దరిని చూసిన రామరాజుకి చాలా చాలా కోపం వచ్చేస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చారు అని అంటే, అయ్యో అన్నయ్య గారండి, అదే మా వల్లిని పోలీసులు తీసుకెళ్లారంట, ఎందుకో ఏంటో తెలియలేదు అని అనగానే పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పిన విషయం చెప్పిన వాళ్ళు ఎందుకో ఏంటో అని చెప్పలేదా? ఆ ఎదురింటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మీ అమ్మాయిని అరెస్ట్ చేయించారు. ఎందుకు కంప్లైంట్ పెట్టారు, ఏమని కంప్లైంట్ వెళ్ళి వాళ్ళని అడగండి. అదేంటండి అన్నయ్య గారండి, వాళ్ళని మేము వెళ్ళి ఏం అడుగుతామండి? మీ ఇంటి కోడల మీద వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెడితే మీరు ఎలా ఊరుకుంటున్నారండి అన్నయ్య గారండి? మీ పరువు మర్యాద ఏంటి అయిపోతాయండి అని అంటే, మీరు చేసిన దానికంటేనా మీరు మా పరువు మర్యాదలను తీసేసి మమ్మల్ని పూర్తిగా నడి రోడ్డు మీద నిలిచిపెట్టేశారు కదా. అసలు ఇలాంటి కోడలు ఇంకో ఇంటి కోడలు వెళ్ళకూడదు, నా ఇంటికే రావాలన్నట్టుగా పని కట్టుకొని మరి శ్రీవల్లిని నా ఇంటి కోడలుగా తీసుకొచ్చాను కదా అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఆ మాటలతోని అయితే భాగ్యం, ఆనందరావు అయితే అయ్యో మేము నిజాలే చెప్పాం కానీ అబద్ధాలు చెప్పలేం కదండి అన్నయ్య గారండి అంటాడు. ఆహా ఏం నిజాలు చెప్పవమ్మా నువ్వు? ఆఖరికి
నీ కూతురు చదువుకున్న ఎంఏ ఇంగ్లీష్ అని సర్టిఫికేట్కి అబద్ధం కదా అని అయితే అంటే ఒక్కసారి షాక్ అయిపోతారు భాగ్యం అనంతరం. అయితే అప్పుడు వస్తుంది నర్మద. ఇంకా ఏ అబద్ధాలు చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటివరకు చెప్పినవన్నీ బయటకు వచ్చేసాయి. ఆల్రెడీ మామయ్య గారికి అన్ని విషయాలు తెలిసేసాయి అంటుంది. వదిన గారు వాళ్ళేదో అబద్ధాలు చెప్తున్నారండి. మా పిల్ల అలాంటి కాదండి. ఏంటి అలాంటిది కాదు? మొత్తం అంతా నీతో మాట్లాడింది, నిన్న మాట్లాడింది అంతా విన్నాను. నిన్న నీ కూతురు నువ్వు మాట్లాడుకున్నంతా నేను చెవులో అంతా విన్నాను. మీ ఇద్దరు కలిసి ఎన్ని గూడుకుంటాలు చేశారు, ఎన్ని రకాల మోసాలు చేశారు, ఏ విధంగా అమూల్య జీవితాన్ని నాశనం చేశారు అన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను అని అయితే నా భర్తకు విన్న దగ్గర నుంచి నేను భర్తకు చెప్పాలని అయితే ఆలోపే వాళ్ళు కేసు పెట్టడం, మీ కూతురు జైలుకి వెళ్ళిపోవడం అయితే జరిగిపోయింది. అల్లుడు గారు మీరైనా కొంచెం మీ భార్య గురించి ఆలోచించండి అని అయితే అంటుంది. మా నాన్న పరువును తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టి నా చెల్లెని జీవితాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టిన దాన్ని వేడుకోమని మీరెలా చెప్తున్నారండి? అది ఏం చేయాలో అదే చేస్తాం. ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో ఆ విధంగా రియాక్ట్ అంతే, అంతకు మించి ఏమి లేదు. మీరు వెళ్ళి ఏం చేసుకున్నా మాకేమీ ఇబ్బంది లేదు అంటూ ఉండేసరికి ఇంకా దానితో ఒకసారిగా షాక్ అయిపోతారు భాగ్యం అనంతరం. ఎన్ని రకాలుగా చెప్పినా కూడా అక్కడ వినే పరిస్థితి కనిపించదు. ఏ రకంగా మాట్లాడుకున్నా కూడా అక్కడ రామరాజు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా పాజిటివ్గా రియాక్ట్ అయ్యే విషయం కనిపించదు. భాగ్యం రామందరం దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. బాబు విశ్వ మీ వాళ్ళతో చెప్పి ఎలాగైనా సరే ఈ వల్లి జీవితాన్ని కాపాడయ్యా, ఎలా అయినా సరే దాని మొగుడు దాని కాపురం చూసుకుని చూడయ్యా అని అంటాడు. కేసు వెనక్కి తీసుకోమని చెప్పమయ్యా అని అంటాడు. నాకు తెలియదు, మా అత్త వాళ్ళు పెట్టిన కేసు మా అత్త వాళ్ళని అడగండి వెళ్ళి అని అంటాడు. ఇంకా అనేసరికి భద్రావతి వరకు వెళ్ళి భాగ్యం బతిలాడుతూ ఉంటుంది. ఎందుకు కేసు పెట్టకూడదు? అమూల్యని విశ్వతో మాట్లాడింది చేసింది నిజం కాదా? అలాగే అమూల్యని విశ్వ ఎత్తుకపోవడానికి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దానికి మీరు అనేది నిజం కాదా? ఇంకా దీంట్లో శిక్ష పడకుండా ఉండడానికి ఏముంది? కిడ్నాప్ చేసిన వాళ్ళకే కాదు, కిడ్నాప్ సహకరించిన దానికి కూడా శిక్ష పడుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది భద్రావతి. అది సరిపోయిందా? ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవద్దా మీది కానీ చివరాఖరికి దాన్ని నమ్ముకొని నీ కూతురి కాపురం నువ్వే నాశనం చేసుకున్నావు భాగ్యం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. దాంతో ఇక క్షమించండి అన్నయ్య గారు, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగదు. ఎటువంటి పరిస్థితుల్లోనూ శ్రీవల్లి అట్లా ప్రవర్తించదు. ఇంట్లో చెప్పిన ప్రవర్తించడం, ఇంకొకరి విషయంలో జోక్యం చేసుకోదు అంటూ ఉంటే, అవునా ఆ మాట మీరు చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. అది జరగడం అంటే అస్సలు నిజం చెప్పే అవకాశం లేదంటారు. అదేంటమ్మా నర్మద ఇలా మాట్లాడుతూ, అమ్మ ప్రేమ నువ్వన్నా చెప్పు. ఏమక్కర్లేదు మామయ్య గారు, అంత నాటకాలు ఎన్ని చేసినా ఎన్ని విధంగా బుద్ధి చెప్పినా శ్రీవల్లి బుద్ధి కుక్కతో వంకరలాగానే ఉంటుంది. ప్రతిసారి మేము వార్నింగ్ ఇవ్వడం, చివరాఖరి వచ్చేసరికి మళ్ళీ చేసింది చేసి పక్కన పెట్టడం. ఏమిటి పని అదే? సాగర్ విషయం మీ దాకా తీసుకొచ్చింది ఎవరు? వీళ్ళిద్దరు కాదా? అక్కడికి ఆ రోజు మిమ్మల్ని అక్కడికి వచ్చేలా చేసింది శ్రీవల్లి కాదా? ఇక తన బుద్ధి ఎక్కడ మారినట్టు? మీ గురించి మేము బయట పెడదామని చెప్పినా కూడా తను మనం ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుంది. ప్రేమే అమూల్య సహాయం చేసిందని తెలిసి కూడా అలాగే చేసింది. చివరికి అమూల్య తాళ్ళలో కాళ్ళు కట్టుకోవడానికి మేమే అంటూ ప్రేమ బయట పెట్టేలా చేసింది. చేసింది మంచి అయినా సరే నేను చేసే పని మంచి అయినా కూడా ఆ చెప్పుకున్న టైంకి దోషులుగా చేసేలా చేసింది. కుటుంబం గురించి ఆలోచించేది ఇలాంటి పనులు చేస్తుందా? ఆలోచించండి మామయ్య గారు, మీరే ఆలోచించండి, మీరే నిర్ణయం తీసుకోండి అంటుంది. నాన్న రామరాజు చందు కళ్ళి చూస్తాడు. నాన్న విడాకుల కాగితం రెడీ చేయించండి అనగానే విడాకుల కాగితం తీసుకొచ్చి సైన్ చేసిన పేపర్ చందు చేత సంతకం పెట్టించి రామరాజు చేతికి ఇచ్చి మీ కూతురుతో భాగ్యానికి ఇచ్చి మీ కూతురు చేత సంతకాలు పెట్టించుకురా అని చెప్తుంది. ఇంకేం జరుగుతుందో చూద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే.